వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ప్రధాని మోదీకి కూటమి నేతల స్వాగతం. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లపై చర్చించే ఛాన్స్. నేడు సచివాలయంలో అధికారులతో రేవంత్ భట్టి మీటింగ్. విభజన తర్వాత జటిలంగా ఉన్న అంశాలపై చర్చ. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్. కూటమి తరపున సి రామచంద్రయ్య, హరిప్రసాద్ ఖరారు. చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం. డిప్యూటీ సర్వేయర్పై సస్పెన్షన్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6న భేటీ కాబోతున్నారు. ఇందుకు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు. సీఎంల భేటీ విధి విధానాలు, చర్చించవలసిన అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. విభజన చట్టం, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించి ఓ క్లారిటీకి రానున్నారు. 10 ఏళ్లలో 2 రాష్ట్రాల మధ్య జరిగిన చర్యలపై సమీక్షిస్తారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. ఏపీ సీఎంతో చర్చలు ప్రస్తావించవలసిన అంశాలపై ఈ సమావేశంలో ఓ స్పష్టతకు రానున్నారు. ఉన్నత స్థాయి సమావేశం తర్వాత చంద్రబాబుకు సమాధానం ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ నెల 6న 2 రాష్ట్రాల సీఎంలో భేటీ ఉండబోతుందన్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో నుండి విడిపోయాక 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన సమస్యలను పరిష్కరించుకునేలా ఉభయ రాష్ట్రాలు సుపరిపాలన అందించే దిశగా మనిద్దరం భేటీ అవుదామని చెప్తూ ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6న సమయం ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇక ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్న అంశాలు చూస్తే ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయాక 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే కొన్ని కేంద్రం పరిష్కరించినప్పటికీ ఇంకా చాలా సమస్యలు కూడా అలాగే ఉండిపోయాయి. వీటికి పరిష్కారం తీసుకుంటే సుపరిపాలన అందించే దిశగా 2 ప్రభుత్వాలు ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరారు. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా స్వాగతించడం జరిగింది. దానికి రిప్లై ఇచ్చేందుకు ఈ రోజు రెడీ అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శుల భేటీ కూడా ఈ రోజు జరగబోతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో పరిపాలనను వేగవంతం చేసే దిశగా కూడా ముఖ్యమంత్రి వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరోవైపు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇక ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు లేఖ రాయడం, దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీలో కూడా ఈ అంశాలను కూడా ప్రధానంగా చర్చించి ఏ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఏ దిశగా పరిష్కరించాలి అనే దానిపైన సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయబోతున్నారు. ఇక మరోవైపు 6వ తారీఖున ప్రజాభవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఈ భేటీకి సంబంధించి కూడా ఏ అంశాలు ప్రస్తావించాలి అనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఇటు పక్కనున్న రాష్ట్రాలతో స్నేహభావం నెలకొల్పుతూ ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో
పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో వాటిని పరిష్కార మార్గాలు కనుగొనేలా కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసి వారి నుండి కూడా అభిప్రాయం తీసుకొని ఉన్నారు. ముఖ్య కార్యదర్శులు అనంతరం చంద్రబాబు నాయుడికి లేఖ రాసే అవకాశం ఉంది. వేణు, అలాగే హైదరాబాద్లో ఉన్న కొన్ని భూముల విషయంలో అయితే కొంత వివాదం నెలకొంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న భూములు తెలంగాణకే చెందాలి, ఏపీలో ఉన్న భూములు ఏపీకి ఎలాగే చెందుతాయి అనే ఒక వాదన తీసుకొచ్చారు. మరి దానికి సంబంధించి ఏమన్నా పరిష్కారం పూర్తి స్థాయిలో అయ్యే అవకాశం ఉందంటారా? అంటే తెలంగాణలో ఇప్పటికీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆ భవనాలను అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని భవనాలను అప్పగించారు. ఇక మరికొన్ని భవనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ భవనాలన్నిటినీ కూడా తిరిగి తెలంగాణకు అప్పగించాల్సి ఉంటుంది. ఇక అందులో పరిష్కరించే అంటే ఈ సమస్యలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో పరిష్కరించాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలో ఇవి కూడా ఒక ఎజెండా ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ఉద్యోగుల సమస్య కానీ ఇటు ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్ వినియోగించిన బిల్డింగ్ సంబంధించి బకాయిలు కానీ ఇలా చాలా సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో సమస్య ఒక కొలుపు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీకి ఎన్డీఏ నేతలు స్వాగతం పలికారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీఏ పక్షాల ఎంపీలు పాల్గొన్నారు. లోక్సభ సమావేశాలు కొనసాగుతున్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారి ఎన్డీఏ పక్షాల పార్లమెంటు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లోక్సభలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంతో పాటు వివిధ రాజకీయ అంశాలపైన కూడా ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశనం చేయనున్నారు. ఎన్డీఏ కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హిందూ ధర్మం ఆచరించే వారిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాటల దాడికి దిగారని మండిపడ్డారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువులను అవమానించారన్న ఆమె సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నీతులు వెల్లడించడం హాస్యాస్పదమని ఫైర్ అయ్యారు. 1975 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజం పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో హిందూ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో
తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. అటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈవేళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభ కాంగ్రెస్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు నిరుద్యోగులు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ అశోక్ నగర్లోని గ్రంథాలయం వద్ద నిరసనకు దిగారు. బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తామెంత కృషి చేశామన్న విద్యార్థి సంఘాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీక్షకు దిగిన నిరసనకారులను బల్మూరి వెంకట్ రౌడీలతో కొట్టించారని ఆరోపించారు. విద్యార్థుల వల్లే ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిందని గుర్తుంచుకోవాలన్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గ్రూప్ 2 పోస్టులు 2000 వేస్తా అన్నాడు, గ్రూప్ 3 పోస్టులు 3000 వేస్తాడు, మెగాటీ చేసేస్తా అన్నాడు. ఆ రోజు ఒప్పుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లేక గవర్నమెంట్ వచ్చినాక ఒక లేక వైఖరి చేస్తున్నాడు. ఇది గవర్నమెంట్ మంచిది కాదు. ఎందుకంటే నిరుద్యోగులు ఆ రోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షం కాదు కదా, 10 సీట్లలో వచ్చేది కాదు. ఆ రోజు నిరుద్యోగులు అందరూ కక్కన కట్టుకొని ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పి ఈరోజు మోసం చేయడానికి రెడీ అయ్యారు. మీరు మోతీలాల్ నాయక్ అరెస్ట్, మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తుంటే కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్పందించలేదు. నిన్న బల్మూరి వెంకట వచ్చి నైట్ 11 గంటలకు దొంగలేక వచ్చి విద్యార్థులు అడ్డుకుంటే విద్యార్థులను రౌడీజం చేసి విద్యార్థులను కొట్టిండు. ఇది ఎంతవరకు కరెక్టు? మీకు ప్రతి ఎగ్జామ్కు చదువుకోవడానికి 45 డేస్ నుంచి 60 డేస్ టైం ఇస్తున్నారు. ఈరోజు ఎగ్జామ్స్ ఎట్లా పెడుతున్నారు? జూన్ 3వ తారీఖు టెట్ అయిపోయిందండి. జూన్ 9వ తారీఖు గ్రూప్ 1 రాశారు. జూన్ 24వ తారీఖు నుంచి హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ రాసినాం. జూన్ 30వ తారీఖు నుంచి డిఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే జూలై 17 నుంచి డిఎస్సీ ఎగ్జామ్స్. ఇవన్నీ యూనిట్ టెస్ట్ల పిల్లలకు కూడా ఇంత దారుణంగా పెట్టారు. ఒక్కొక్క దాంట్లో లెక్కలేనంత సిలబస్ ఉంది. డిఎస్సీ అయితే సివిల్స్ అంత సిలబస్ ఉంది. డిఎస్సీలో ప్రతి సబ్జెక్ట్లో విపరీతమైన సిలబస్ పెంచి లేని సైకిల్ తీసుకొచ్చి మళ్ళీ డిఎస్సీలో పెట్టి నువ్వు 20 డేస్ టైం ఇచ్చి నువ్వు డిఎస్సీ రాయమంటే ఇప్పుడు వాళ్ళు రాస్తారా? మీకు ప్రతి ఎగ్జామ్కు చదువుకోవడానికి 45 డేస్ నుంచి 60 డేస్ టైం ఇస్తున్నారు. ఈరోజు కొత్తగా అమల్లోనికి వచ్చిన 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. తక్షణమే 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను బయటకు పంపి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్ష్యాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. 90 రోజుల పాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలను అక్రమంగా జైల్లో పెట్టావని ఆరోపించారు. సామాజిక సందేశాలను ఇచ్చే చిత్ర పరిశ్రమ స్వేచ్ఛను హరించే చట్టాలను వెంటనే లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. समाज की जो आवाज़ उठेगी वही राजनीति का आधार बनेगी। मैं कहना चाहता हूं कि देश किसी की व्यक्तिगत महत्वाकांक्षा से नहीं जन आकांक्षा से चलेगा। मतलब अब मनमर्जी नहीं जनमर्जी चलेगी। इस चुनाव का बड़ा पैगाम यही है। अध्यक्ष महोदय, बहुत सी बातें हुई हैं। अगर उत्तर प्रदेश की बात न हो, क्योंकि अध्यक्ष महोदय सबसे बड़ा प्रदेश जहाँ है उसने हर बार दूसरे दल को समर्थन देकर के सरकार बनाई।
मैं उन्हीं लोगों से कहना चाहता हूं कि लोग क्यूटो की फोटो लेकर बनारस की गलियों से लेकर के गंगा जी तक ढूंढ रहे हैं। उनको लगता है जिस दिन माँ गंगा साफ हो जाएंगी, शायद उस दिन कहीं क्यूटो उसकी गोद में कहीं मिल जाएगा। बनारसी लोग चाहते हैं कि कोई गंगा जी के भी तल में उतरकर उसका दर्द भी जाने। उत्तर प्रदेश की जनता का बस यही आग्रह है कि जिस गंगा जल को हाथ में लेकर सच कहने की कसम खाई जाती है, कम से कम उस गंगा जल से तो झूठ ना बोला जाए। जहां विकास के नाम पर खरबों रुपए की लूट का राज खोलते भ्रष्टाचार के गड्ढे प्रदेश का नाम खराब कर रहे हैं, वहीं पहली बारिश में ही टपकती हुई छत और गिर चुकी स्टेशन की दीवार बेईमानी की निशानी बन गई है। अध्यक्ष महोदय, विकास का ढिढोरा पीटने वाले इस विनाश की जिम्मेदारी कब लेंगे? और रही सच्चे विकास की बात, तो हमने जो सड़क बनाई उस पर हवाई जहाज उतरे थे और उत्तर प्रदेश की मुख्य नगरी में सड़कों पर नाव उतरी हैं, और अभी बारिश और हो जाएगी तो नाव से भी चलना पड़ेगा। यही स्मार्ट सिटी के जुमले का भी हाल है। न तो जाम से छुटकारा मिला, न बुनियादी सुविधाओं से कोई निजात मिली, न कोई बुनियादी सुविधाएं मिल पाई हैं। मुझे याद है अध्यक्ष महोदय, देश के प्रधान सांसद जी ने अनाथ पशुओं के बारे में बहुत कुछ कहा था। अनाथ पशुओं की समस्या से छुटकारा दिलवाने के लिए कब वादा किया हुआ, लेकिन कई चुनाव बीत गए हैं, अभी तक गन्ने का भुगतान 2 हफ्ते का वचन जो दिया था, कहाँ दिया था? अब तो वचन देने वाले को भी याद नहीं है। हर बात को जुमला बना देने वाले लोगों के ऊपर से जनता का भरोसा उठ गया है। इसीलिए बहुमत की सरकार नहीं है, ये सहयोग से चलने वाली सरकार है। डबल इंजन के नाम पर उत्तर प्रदेश को टकराहट के सिवा कुछ हासिल नहीं हुआ है। उत्तर प्रदेश में प्रभुत्व की लड़ाई 2 लोगों को आपस में लड़ा रही है, लेकिन उसकी मार जनता को सता रही है। पिछले 10 सालों की उपलब्धि बस इतनी रही कि एक शिक्षा परीक्षा माफिया का जन्म हुआ। अध्यक्ष महोदय, जिस समय चुनाव में थे और उत्तर प्रदेश में वो हालात देखे हैं कि नौजवान जब भी तैयारी कर कर के जाता था और परीक्षा दे करके लौटता था तो उसको पता लगता था कि पेपर लीक हो गया। और उत्तर प्रदेश में केवल एक पेपर लीक नहीं हुआ है, जितनी भी परीक्षाएं हुई हैं सब पेपर लीक हुए हैं। केवल उत्तर प्रदेश ही नहीं, मैं माननीय सांसद की तरफ से सुन रहा था, कई ऐसे प्रदेश हैं जहां पर परीक्षाएं देने तो बच्चे गए, लेकिन वहां भी पेपर लीक हो गया। और अभी जब 4 जून को रिजल्ट आया, उसके बाद जो बात उठी है, देश की सबसे प्रेस्टिजियस परीक्षा, उसका भी पेपर लीक हो गया। और आखिरकार ये पेपर लीक हो क्यों रहा है? सच्चाई तो ये है कि ये सरकार पेपर लीक इसलिए करा रही है कि सरकार नौकरी नहीं देना चाहती, रोजगार नहीं देना चाहती, उन नौजवानों का भविष्य नहीं बनने देना चाहती। पिछले 10 सालों की उपलब्धि बस इतनी रही है कि एक शिक्षा परीक्षा माफिया का जन्म हुआ है, जिसने तथाकथित अमृत काल में युवाओं के भविष्य की आशाओं को ही जहर दे दिया है। जो सरकार उम्मीद को मार दे, वह न तो वर्तमान को सुधार सकती है, न भविष्य को संवार सकती है। सरकार आशा का प्रतीक होनी चाहिए, निराशा का नहीं। जनता चाहती कि हर समस्या के लिए बीते कल को जिम्मेदार ठहराने के बहाने को सरकार छोड़े और आने वाले कल की बात करे। अगले 1000 साल के झूठे सपने दिखाने वाले अगले महीने होने वाली परीक्षाओं के लीक न होने की गारंटी कब लेंगे? जनता अब न तो किसी बहकावे में आएगी
और न किसी के बहलावे फुसलावे में आएगी। जो लोग कहते हैं कि अमृत काल की बात करने वाले जनता का जागरण काल आ गया है, आज इस सदन में नए राजनीतिक जागरण के अनेक प्रतिनिधि बैठे हैं। अब जब पुनर्निर्माण, अब जब बात होगी तो सच्ची बात होगी और जनता को पूरी सच्चाई के साथ हम लोग अपनी जिम्मेदारी के साथ बात रखेंगे। చట్టసభలో బిల్లులకు ఆమోదం తెలపడం, రాజ్భవన్లో ఆగిపోవడం ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ సైతం నాటి రాష్ట్ర గవర్నర్ తమిళసై దగ్గరికి వెనక్కి తగ్గక తప్పలేదు. మరి గవర్నర్తో కేసీఆర్ పాటించిన దూరాన్ని సీఎం రేవంత్ చేరువవుతాడా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్భవన్ ప్రభుత్వాల మధ్య కొనసాగిన సాంప్రదాయాలను సీఎం రేవంత్ తిరిగి కొనసాగిస్తారా? రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో 2 గంటల పాటు సాగిన సీఎం భేటీ దేనికి సంకేతం? తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రాజ్భవన్లో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు గవర్నర్, సీఎం మధ్య రాష్ట్ర అంశాలకు సంబంధించిన చర్చలు జరిగాయి. కేబినెట్ విస్తరణ, పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఇలా పలు అంశాల మీద చర్చించారు. గవర్నర్, ముఖ్యమంత్రి భేటీ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ప్రజలకు మంచి పాలన అందించాలనేది తమ లక్ష్యం అంటోంది. మెరుగైన పాలన అందించాలంటే కొత్త విధానాలను తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. చట్టసభల్లో ప్రవేశపెట్టిన కొత్త విధానాలకు సంబంధించిన బిల్లులను రాజ్భవన్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన బిల్లుల ఆవశ్యకతను, పారదర్శకతను రాష్ట్ర గవర్నర్కు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరోవైపు కొత్త విధానాలను అమల్లోకి తీసుకొచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామకం కోసం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును తీసుకొచ్చింది. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును తీసుకొచ్చినప్పటికీ గవర్నర్తో సమన్వయం లేకపోవడంతో ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరే ఉండిపోయింది. దీంతో గడిచిన 10 ఏళ్ల నుంచి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల ఖాళీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజాపాలనలో రిపీట్ కావద్దని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ రాష్ట్ర అభివృద్ధి మీద పడింది. అందుకే గవర్నర్తో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు కేంద్రంతోనూ సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టుకోవడం, విభజన హామీలను అమలు చేసుకోవడంపై రేవంత్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్తో గత ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ను సీఎం రేవంత్ దూరం చేయగలుగుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగతా జలపాత మందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చీకుపల్లి వాగు ఉధృతంగా ఉప్పొంగుతోంది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది. వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగతా జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చీకుపల్లి వాగు ఉధృతంగా ఉప్పొంగుతోంది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది. వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఓ ర్యాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకువెళ్లింది. అది ఒక పర్వత ప్రాంతంపై పడింది. పరీక్షలకు ముందే అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టియాన్లాంగ్ 3 అనే ఈ రాకెట్ను చైనాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ పైనీర్ రూపొందించింది. అందులో 9 ఇంజిన్లు ఉంటాయి. చైనాలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్గా అది గుర్తింపు పొందింది. ఆదివారం సాయంత్రం హెనాన్ ప్రావిన్స్లోని గాంఘీ వద్ద దీనికి స్థిర ప్రజ్వలన పరీక్ష నిర్వహించారు. ఇందులో రాకెట్ బాడీని పరీక్షా వేదికకు దృఢంగా బిగించి దాని ప్రజ్వలన సామర్థ్యాన్ని పరీక్షించారు. నేల మీదే స్థిరంగా ఉంటూ మండాల్సిన ఈ రాకెట్ అకస్మాత్తుగా కట్టలు తెంచుకుని గాల్లోకి దూసుకువెళ్ళింది. రాకెట్కు పరీక్షా వేదికకు మధ్య ఉండే ఒక కనెక్షన్ పటిష్టంగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని స్పేస్ పైనీర్ సంస్థ పేర్కొంది. పైకి దూసుకుపోయిన వెంటనే రాకెట్లోని ఆన్బోర్డ్ కంప్యూటర్ ఆటోమేటిక్గా నిలిచిపోయింది. దీంతో అది పరీక్షా వేదికకు 1.5 కిలోమీటర్ల దూరంలోని గాంఘీ పర్వతాలపై కూలిపోయింది. అందులోని కిరోసిన్, ద్రవ ఆక్సిజన్ ఒక్కసారిగా ప్రజ్వరిల్లి భారీ విస్ఫోటనం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చెలరేగిన మంటల్ని అగ్నిమాపక బృందాలు ఆర్పివేశాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.